అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా? కారణం, అసుర ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు. ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషి సోదరుడైన మహిషాసురుడు. అందుచేత పగ తీర్చుకోవడానికి తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి, ఆ తరువాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. ఆమె కోరుకున్నట్టే జరిగింది. ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను. కళ్ళు తెరు. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు.